హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం కేవలం 75 డేస్లోనే 5000 సబ్స్క్రైబ్ చేరుకున్నాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బయాలజీ ర్యాపిడ్ రివిజన్ మారథాన్ అనేది పూర్తిగా టెక్స్ట్ బుక్ ఆధారంగా టెట్కి, అదేవిధంగా పూర్తిగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఎవరైతే ఎస్ఏ బయాలజీ వాళ్ళు, మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళు, ఎడ్జిటి వాళ్ళు ఉన్నారో వారందరికీ ఉపయోగపడేటువంటి పూర్తి బయాలజీ వీడియో ఇది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి గతంలో మన వీడియోలను కూడా చూడండి. మన ఛానల్లో ఫిజిక్స్, బయాలజీ, అదేవిధంగా సైకాలజీ, మెథడాలజీ సంబంధించినటువంటి బిట్స్, మారథాన్ క్లాసెస్ చాలా స్పష్టంగా మీకు అందించడం జరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక మొదటి బిట్ చూసుకున్నట్లయితే, పిండి పదార్థం లేదా స్టార్చ్ కోసం చేసే పరీక్షలో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? విచ్ సబ్స్టాన్స్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ ఏ స్టార్చ్? సాధారణంగా మొక్కలు అవి తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని వేటి రూపంలో నిల్వ చేసుకుంటాయంటే పిండి పదార్థ రూపంలో, లేదా దీన్నే స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్ రూపంలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం తీసుకున్నటువంటి ఏదైనా ఒక పదార్థంలో పిండి పదార్థం ఉందని ఎలా టెస్ట్ చేస్తారు? ఆ టెస్ట్లో ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తారు అనేది ఇక్కడ క్వశ్చను. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్, డైరెక్ట్గా చెప్తున్నాను, ఆప్షన్ 2 అయోడిన్ ద్రావణం. మనం ఏదైతే ఒక పదార్థాన్ని లేదా ముడి పదార్థంను తీసుకొని పిండి పదార్థం లేదా స్టార్చ్ పరీక్ష చేయాలనుకున్నప్పుడు దానికి 2 లేదా 3 చుక్కలు అంటే 2-3 డ్రాప్స్ డైల్యూటెడ్ అయోడిన్ ద్రావణాన్ని కలపాలన్నమాట. దీన్నే సజల అయోడిన్ ద్రావణం కలపాలి. ఆ కలిపినప్పుడు ఏమవుతుందంటే అది దాంట్లో పిండి పదార్థం ఉందా లేదా అనే విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది సజల అయోడిన్ ద్రావణాన్ని వేసిన తర్వాత అది ఏ కలర్కి మారుతుందనేది అది కూడా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ బిట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ నెంబర్ 2, అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు ఏ రంగు వస్తే పిండి పదార్థం ఉన్నట్లు తెలుస్తుంది? విచ్ కలర్ ఇండికేట్స్ స్టార్చ్ వెన్ అయోడిన్ ఈజ్ యాడెడ్ టు ఏ ఫుడ్ శాంపిల్? ఆప్షన్ 1 పసుపు కలర్, ఆప్షన్ 2 ఎరుపు కలర్, ఆప్షన్ 3 నీలి నలుపు, ఆప్షన్ 4 ఆకుపచ్చ. మనం ఎప్పుడైతే తీసుకున్నటువంటి ఆహార పదార్థానికి 2-3 డ్రాప్స్ డైల్యూటెడ్ అయోడిన్ ద్రావణాన్ని కలుపుతామో ఆ పదార్థం అనేది నీలి నలుపు రంగులోకి మారుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ పదార్థం నీలి నలుపు రంగులోకి మారుతుందో లేదా బ్లూ బ్లాక్ రంగులోకి మారుతుందో అప్పుడు ఆ పదార్థంలో స్టార్చ్ ఉన్నట్లు మనము గుర్తించవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నీలి నలుపు, బ్లాక్ అండ్ బ్లూ. ఫ్రెండ్, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ సజల అయోడిన్ ద్రావణం ఎలా తయారు చేస్తారు సార్ అంటే, ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్ లేదా పరీక్ష నగదు తీసుకొని దాంట్లో సగం వరకు నీటిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టించర్ అయోడిన్ ద్రావణాన్ని కొన్ని చుక్కలు కలపడం ద్వారా మనం డైల్యూటెడ్ అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఇదే కాదు ఫ్రెండ్స్, కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయాలన్నా కూడా మనము 100 ml వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు సజల అయోడిన్ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలో కూడా మీకు అక్కడ తెలుస్తుంది. ఫ్రెండ్, నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే, ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కానీ మనకు తెలిసినట్లయితే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడిగినా మనము ఈజీగా ఆన్సర్ పెట్టే నాలెడ్జ్ మనలో పెరుగుతుంది. కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, ప్రోటీన్స్ కోసం చేసే పరీక్షలో ఏ పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు? విచ్ మిక్సర్ ఆఫ్ కెమికల్స్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ ప్రోటీన్స్? చాలామందికి ఒక డౌట్ ఉండిపోతుంది. ఒక్కో ప్లేస్లో ఏం చేస్తారంటే ప్రోటీన్స్ ప్లేస్లో మాంసకృతులను పెట్టడం జరుగుతుంది, మాంసకృతుల ప్లేస్లో ప్రోటీన్స్ అని పెట్టడం జరుగుతుంది. ప్రోటీన్స్నే మాంసకృతులు కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోవాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే, ప్రోటీన్స్ ఉన్నాయా లేవా అనేది మనం తీసుకున్న ఆహారంలో చేసేటువంటి టెస్ట్లో ఏ మిశ్రమాన్ని ఉపయోగిస్తారని అడగడం జరుగుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2% ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ ప్లస్ 10% ఆఫ్ ది కాస్టిక్ సోడాను ఉపయోగించి ఈ ప్రోటీన్స్ యొక్క పరీక్షను చేయడం జరుగుతుంది. అయితే ఈ 2% ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు సార్ అంటే, మనం ఒక 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 100 ml నీటిలో కరిగించడం ద్వారా ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. అదేవిధంగా మరి 10% ఆఫ్ ది కాస్టిక్ సోడాని ఎలా తయారు చేస్తారంటే, మనం ఒక 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 ml నీటిలో తీసుకొని కరిగించడం ద్వారా మనకు అవసరమైనటువంటి కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రోటీన్స్ కోసం చేసే పరీక్షలో ఏ పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగిస్తారనే దానికి మీకు క్లారిటీ వచ్చింది కదా.
ఆప్షన్ 2 2% ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ ప్లస్ 10% ఆఫ్ ది కాస్టిక్ సోడాను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పిండి పదార్థాల కోసం చేసే టెస్టులు ఏమి ఉపయోగిస్తారంటే సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆహారంలో ప్రోటీన్స్ ఉనికిని పరీక్షించడానికి తీసుకున్నటువంటి నమూనా ఏ రంగులోకి మారితే ప్రోటీన్ ఉన్నట్టు తెలుస్తుంది? ఇన్ ఏ ప్రోటీన్ టెస్ట్ విచ్ కలర్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ శాంపిల్? ఆప్షన్ 1 నీలి నలుపు, ఆప్షన్ 2 ఊదా రంగు, ఆప్షన్ 3 పసుపు, ఆప్షన్ 4 ఎరుపు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఊదా రంగు. దీన్నే పర్పుల్ కలర్ అంటారు. సార్ బాగానే ఉంది. దీన్ని వాడు డెఫినేషన్ రూపంలో ఇస్తారనమాట. ఎట్లా అంటే మనకి ప్రోటీన్ పరీక్షలో ఏం ఉపయోగిస్తారని చెప్పాము? 2% ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ ప్లస్ 10% ఆఫ్ ది NaOH కదా. సో 2CuSO4 ప్లస్ 10 NaOH ప్లస్ దీనికి వాటర్ని కూడా కలపాలి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఒకవేళ ఘన పదార్థం అయితే దాన్ని పొడిగా చేయాలి. తీసుకున్నటువంటి ఆహార పదార్థం కానీ కొంచెం మెత్తగా ఉన్నట్లయితే దానికి కొంచెం వాటర్ని మనం కలపడం యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్లో మనము 10% ఆఫ్ ది H2Oని కూడా వాడడం జరుగుతుంది అనమాట. అంటే 10 ml H2Oని కూడా వాడడం జరుగుతుంది. కాబట్టి ఈజ్ గివ్స్ రైస్ టు ప్రోటీన్స్ అనమాట. ఏ రంగులోకి మారుతుంది అని చెప్పాము? ఊదా రంగులోకి మారినట్లయితే ఆ తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నట్లు మనము చెప్పవచ్చు. సార్సన్ సాగ్ దీన్నే ఆవాల ఆకుకూర అంటారు. దీనిని పండించే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ కల్టివేట్స్ మస్టర్డ్ గ్రీన్ యూజ్డ్ ఫర్ సార్సన్ సాగ్? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పంజాబ్. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏవి? విచ్ ఆర్ ది మేజర్ న్యూట్రియంట్స్ ప్రజెన్స్ ఇన్ అవర్ ఫుడ్? సాధారణంగా మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారం కూడా అది మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే 1 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది. ఈ పదార్థాలు అనేటువంటివి మన శరీరానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. వీటిని ఏమంటారంటే పోషకాలు లేదా న్యూట్రియంట్స్ అనడం జరుగుతుంది. అయితే ఈ మన ఆహారంలో ఉండేటువంటి ప్రధాన పోషకాలు ఏంటంటే 5 ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గమనించగలరు. ప్రధాన పోషకాలు అంటే మేజర్ న్యూట్రియంట్స్ అనమాట. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, అదేవిధంగా ప్రోటీన్స్ లేదా మాంసకృతులు, అదేవిధంగా విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. ఇవన్నీ కూడా ప్రధాన పోషకాలు. అయితే వీటికి అదనంగా మన ఆహారంలో మన శరీరానికి అవసరమైనటువంటి పీచు పదార్థాలు మరియు నీరు కూడా ఉండడం జరుగుతుంది. ఈ నీరు మరియు పీచు పదార్థాలు అనేటువంటివి అదనపు పోషకాలు మాత్రమే. కానీ ప్రధాన పోషకాలు ఏవి అడిగినప్పుడు ఇవి 5ని చెప్పాల్సి వస్తుంది. ఆహారంలో కొవ్వుల ఉనికిని పరీక్షించడానికి ఏ లక్షణాన్ని గమనిస్తారు? విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ అబ్జర్వ్డ్ టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఫ్యాట్స్ ఇన్ ఏ ఫుడ్ శాంపిల్? ఆప్షన్ 1 నీలి నలుపు రంగు మార్పు, ఆప్షన్ 2 ఊదా రంగు మార్పు, ఆప్షన్ 3 నూనె మరక కనిపించడం లేదా అపియరెన్స్ ఆఫ్ ఎన్ ఆయిలీ ట్రాన్స్లెంట్ స్పాట్, ఆప్షన్ 4 వాసన మార్పు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నూనె మరక కనిపించినప్పుడు కొవ్వు ఉన్నదని మనము నిర్ధారించడం జరుగుతుంది. అయితే ఎలా అంటే మనం కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని దాన్ని ఒక కాగితంలో చుట్టి నలపాలన్నమాట. అప్పుడు నలిపినప్పుడు ఏమవుతుందంటే దానిపైన నూనె మరక ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ నూనెతో పాటు తీసుకున్న ఆహారంలో నీరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సేపు ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఆ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఏదైతే నీరు ఉంటుందో అది తొలగిపోయి మనకు నూనె మరక అనేది స్పష్టంగా కనిపిస్తున్నట్లయితే ఆ పదార్థంలో కొవ్వు ఉన్నట్లు అనమాట. లేదు ఎటువంటి మరక లేనట్లయితే ఆ పదార్థంలో కొవ్వు లేదనమాట. ఇది ఎలా ఉంటుందంటే మనము ఫిజిక్స్లో చెప్పుకున్నట్లుగా పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు అని చెప్పాం కదా. పాక్షిక పారదర్శకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఆప్షన్లో చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ దేనికి సంబంధించింది? నీలి నలుపు రంగు మార్పు దేంట్లో వస్తుంది? కార్బోహైడ్రేట్స్కి చేసే టెస్ట్లో వచ్చేటువంటి నీలి నలుపు రంగు. అదేవిధంగా రెండో ఆప్షన్ చూడండి, ఊదా రంగు మార్పు. ఊదా రంగు మార్పు ఎప్పుడు మనం గమనిస్తాము? ప్రోటీన్ టెస్ట్లో కనిపిస్తాము. ఇప్పుడు నూనె మరక కనిపించడం అనేది ఎక్కడ? కొవ్వుల టెస్ట్లో. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ లెసన్లో టెస్ట్లు ఉన్నాయో అవి పూర్తిగా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి మీరు మరలా దీని గురించి చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతుల కోసం కింది వాటిలో ఏది ముఖ్యంగా అవసరం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మెయిన్లీ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ది బాడీ? ఆప్షన్ 1 ప్రోటీన్స్ లేదా వీటినే మాంసకృతులు అనడం జరుగుతుంది. ఆప్షన్ 2 కార్బోహైడ్రేట్స్ వీటినే స్టార్చ్ అనడం జరుగుతుంది. ఆప్షన్ 3 కొవ్వులు లేదా ఫ్యాట్స్. ఆప్షన్ 4 వచ్చేసి విటమిన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రోటీన్స్. మన శరీరం యొక్క పెరుగుదల మరియు
మన శరీరంలో జరిగేటువంటి మరమ్మతుల కోసం ఏది అవసరం అంటే ప్రోటీన్స్ అనేది అవసరం జరుగుతుంది. ఏవైతే ఈ కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులైతే ఉన్నాయో అవి మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని అందిస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ 3 మూడిట్లో మీకు ప్రోటీన్స్ అనేటువంటి శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు అనేటువంటి దేనికి ఉపయోగపడతాయంటే మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. ఇక విటమిన్స్ గురించి మనం క్లాస్‌లో ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ సబ్జెక్ట్ మీద టోటల్ గ్రిప్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్. మన శరీరానికి ప్రధానంగా కావాల్సిన శక్తిని క్రింది వాటిలో ఏవి అందిస్తాయి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెయిన్‌లీ ప్రొవైడ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ? ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 2 కొవ్వులు, ఆప్షన్ 3 ప్రోటీన్స్, అదేవిధంగా మాంసకృతులు, ఆప్షన్ 4 పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్ అండ్ కొవ్వులు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించగలరు ఆప్షన్ 1 అండ్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ నేను కొంచెం గమనించారు. ఎందుకంటే గత బిట్‌లో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్‌లో కూడా మీరు ఒకసారి కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండ్ 2. ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలు లేదా స్టార్చ్ లభించే ఆహార పదార్థాలు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్స్ స్టార్చ్? ఆప్షన్ 1 చిలగడదుంప, బంగాళదుంప, ఆప్షన్ 2 చెరకు, బొప్పాయి, ఆప్షన్ 3 పుచ్చకాయ అండ్ మామిడి, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. వీటితో పాటుగా మరికొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ మనకేందంటే బిట్‌లో అన్నీ ఇవ్వలేను కాబట్టి కొన్ని మాత్రమే ఇచ్చాను. అక్కడ బిట్‌ని గమనించగలరు. ఈ క్రింది వాటిలో అన్నాను గానీ ఇందులోనే లభిస్తాయని నేను చెప్పట్లేదు. ఇంకా ఏమేమి ఉంటాయంటే గోధుమల్లో మనకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యంలో లభిస్తాయి, సజ్జలలో లభిస్తాయి, మొక్కజొన్నలో కూడా మనకు లభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పిండి పదార్థాలు లేదా స్టార్చ్ లభించేటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు యాజ్ పర్ టెక్స్ట్ బుక్. వాడు క్వశ్చన్స్‌ని కూడా యాజ్ పర్ టెక్స్ట్ బుక్ అడుగుతాడు కానీ గూగుల్‌లో సెర్చ్ చేసి ఇవ్వడు. సో ఫ్రెండ్స్ గమనించగలరు. టెక్స్ట్ బుక్‌ని మాత్రమే ఫాలో అవ్వండి మెయిన్‌గా. తర్వాత మీకు నచ్చిన ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ అయినా మీరు ఎక్కడైనా చేసుకోండి, నో ప్రాబ్లమ్. బట్ మన మెయిన్ వచ్చేసి టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్‌ని ఆధారంగా చేసుకొని చదువుకోండి. దాని ఆధారంగానే ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి. నెంబర్ 11. కొవ్వులు వేటి నుంచి లభిస్తాయి? ఫ్రమ్ వేర్ డూ వి గెట్ ఫ్యాట్స్? ఆప్షన్ 1 మొక్కలు లేదా ప్లాంట్స్, ఆప్షన్ 2 జంతువులు లేదా యానిమల్స్, ఆప్షన్ 3 మొక్కలు మరియు జంతువులు 2, ఆప్షన్ 4 పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మొక్కలు మరియు జంతువులు. వీటి రెండింటి నుంచి కూడా మనము కొవ్వులు అనేటువంటి పొందడం అనేది జరుగుతుంది. ఈ క్రింది వాటిలో కొవ్వులు ఉండే పదార్థాలు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్స్ ఫ్యాట్స్? ఆప్షన్ 1 వేరుశనగ, ఆప్షన్ 2 ఎండు కొబ్బరి నువ్వులు, ఆప్షన్ 3 బాదం పప్పు, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 ఏదైతే ఉన్నాయో వేరుశనగ, ఎండు కొబ్బరి, నువ్వులు, అదే బాదం పప్పు అనేటువంటి ఇవి మొక్కల నుంచి లభించేటువంటి కొవ్వులు అనమాట. అయితే ఇందులో జంతువుల నుంచి లభించేవి కూడా కొన్ని ఉన్నాయి. అవి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను కానీ అవి వచ్చేసి మాంసంలో దొరుకుతుంది, అదేవిధంగా పాలల్లో దొరుకుతుంది, గుడ్లు, చేపలు, వీటన్నిటిలో కూడా మనకు ఈ కొవ్వులు అనేటువంటివి లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి కొవ్వులు అనేటువంటి ముఖ్యంగా 2 రకాలుగా మనకు లభిస్తాయి. అవి మొక్కల నుంచి లభిస్తాయి, అదేవిధంగా జంతువుల నుంచి లభిస్తాయి. మనం ఇక్కడ చూపించింది కేవలం మొక్కల నుంచి లభించేటువంటి కొవ్వుల గురించి మాత్రమే. ఇక బిట్ నెంబర్ 13. మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హెల్ప్ ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ డిసీజెస్? ఆప్షన్ 1 విటమిన్లు, ఆప్షన్ 2 ప్రోటీన్లు, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 పిండి పదార్థాలు. ఫ్రెండ్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన బిట్ల ప్రకారం దీనికి మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విటమిన్లు. మనం గతంలో ప్రోటీన్లు, కొవ్వులు మరియు పిండి పదార్థాలు దేనికి ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకోండి. పిండి పదార్థాలు అనేవి దేనికి ఉపయోగపడతాయంటే మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ఉపయోగపడేవి ఏమన్నా ఉన్నాయంటే అవి పిండి పదార్థాలు మరియు కొవ్వులు. ఈ ప్రోటీన్లు దేనికి ఉపయోగపడతాయి సార్ అంటే ప్రోటీన్లు అనేటువంటివి మన శరీరంలో ఉన్నటువంటి పెరుగుదల మరియు మరమ్మతుల కోసము ఈ మాంసకృతులు లేదా ప్రోటీన్లు అనేవి అవసరమవుతాయి. ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైటమిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ డి, ఆప్షన్ 3 విటమిన్ బి అండ్ సి, ఆప్షన్ 4 విటమిన్ ఇ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విటమిన్ బి అండ్ సి. కేవలం విటమిన్ బి కాంప్లెక్స్ అదేవిధంగా విటమిన్ సి మాత్రమే నీటిలో కరిగేటువంటి విటమిన్లు. ఈ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి?
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైటమిన్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ డి అండ్ ఈ, ఆప్షన్ 3 విటమిన్ కే, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. విటమిన్లలో కేవలం బీసీ అనే విటమిన్లు మాత్రమే నీటిలో కరిగే విటమిన్లు. రిమైనింగ్ ఏ, డి, ఈ, కే అనేటువంటివి కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు అనమాట. నెక్స్ట్ బిట్. కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు అని దేనిని పిలుస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? ఆప్షన్ 1 బియ్యం లేదా రైస్, ఆప్షన్ 2 గుడ్లు, ఆప్షన్ 3 చేపలు, ఆప్షన్ 4 మాంసం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బియ్యం. ఈ బియ్యంలో ఎక్కువగా మనకేం లభిస్తాయంటే కార్బోహైడ్రేట్లు అనేటువంటివి సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి ఈ బియ్యాన్ని ఏమంటారంటే కార్బోహైడ్రేట్ల సమృద్ధి ఆహార వనరు అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. చాలామంది గత డిఎస్సిల గురించి నేను చెప్తున్నాను. 6th, 7th, 8th ఏముంది అసలు సిలబస్సే లేదు. సో మనం ఇంటర్మీడియట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం గెయిన్ చేసుకోవచ్చు అని ఆలోచించిన వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి నేను ఏదైతే 6th to 10th మధ్య ఇవ్వడం జరిగిందో ఆ బిట్లనే కొంచెం కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి డిఎస్సికి 6th, 7th, 8th, 9th కూడా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మనం ప్రతి లైన్ నుంచి కూడా బిట్ తయారు చేసుకోవాలి, బిట్ని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చిన్న తరగతుల్లో మనం మంచి మార్కులు తెచ్చుకోగలిగితే ఇంటర్మీడియట్లో నుంచి 1-2 బిట్లు పోయినా మనము నష్టపోయేది పెద్దగా ఉండదు. కానీ తెలిసి 6th to 10th బిట్ కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎవరు కూడా 6th to 10thని అంతగా నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మన ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ది ఫైబ్రస్ కాంపోనెంట్స్ ఇన్ అవర్ ఫుడ్ కాల్డ్? ఆప్షన్ 1 స్టార్చ్, ఆప్షన్ 2 రఫేజ్, ఆప్షన్ 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆప్షన్ 4 ఎమినో యాసిడ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రఫేజ్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మన ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయని చెప్పాను. వాటినే ప్రధాన పోషకాలు అంటారని చెప్పాను. ఈ ప్రధాన పోషకాలు 5 ఉండడం జరుగుతుంది. అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. వీటితో పాటుగా మన శరీరానికి అదనంగా కొన్ని పదార్థాలు అవసరమవుతాయని చెప్పాను. అవే పీచు పదార్థాలు మరియు నీరు. ఈ పీచు పదార్థాలను ఏమని పిలుస్తారని చెప్పారంటే రఫేజ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాటిలో ఆహారానికి బరువును చేర్చి జీర్ణం కాని ఆహారాన్ని శరీరం నుంచి తొలగించడంలో సహాయపడేది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాడ్స్ బల్క్ టు ది ఫుడ్ అండ్ హెల్ప్స్ రిమూవ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ది బాడీ? ఆప్షన్ 1 పీచు పదార్థాలు లేదా రఫేజ్, ఆప్షన్ 2 స్టార్చ్, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 ప్రోటీన్స్ అనమాట. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పీచు పదార్థాలు. కాబట్టి ఎప్పుడైనా మీరు వినే ఉండుంటారు, ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహారానికి ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే మనం బీరకాయని చూడవచ్చు, అదేవిధంగా బెండకాయని ఎక్కువగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆహారానికి బరువును చేర్చి జీర్ణం కాని ఆహారాన్ని శరీరం నుంచి తొలగించేటువంటి సహాయపడే అంటే పీచు పదార్థాలు. వీటిని రఫేజ్ అంటారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ బిట్. ఈ క్రింది వాటిలో నీటి యొక్క విధి కానిది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ? ఆప్షన్ 1 పోషకాలను గ్రహించడంలో సహాయం చేయడం, ఆప్షన్ 2 వ్యర్థాలను మూత్రం లేదా చెమట రూపంలో బయటికి పంపడం, ఆప్షన్ 3 శరీర ఉష్ణోగ్రతను నియంత్రణకు సహాయపడడం, ఆప్షన్ 3 శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో సహాయపడడం, ఆప్షన్ 4 శరీరానికి శక్తిని అందించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శరీరానికి శక్తిని అందించడం. మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించేది ఏంటివి? కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ నీటి యొక్క విధి ఏంటంటే ఈ నీరు అనేది ఎక్కడ ఉంటుంది? మనం సాధారణంగా మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు 5 రకాలని చెప్పాము. వాటికి అదనంగా 2 ఉంటాయని చెప్పాము. అందులో ఒకటి పీచు పదార్థాలని చెప్పాను. నేను రెండోది నీరు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నీటి యొక్క విధులు ఏంటంటే 1, 2, 3ని మనము నీటి యొక్క విధులుగా చెప్పవచ్చు. కానిది ఏదంటే ఆప్షన్ 4గా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శరీరానికి శక్తిని అందించడం అనేది. ఈ క్రింది వాటిలో వేడి చేయడం వల్ల నశించేటువంటి విటమిన్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైటమిన్స్ గెట్ డిస్ట్రాయిడ్ ఆన్ హీటింగ్? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ డి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ ఈ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విటమిన్ సి. ఎందుకు వేడి చేయడం వల్ల నశించిపోతాయంటే ఈ విటమిన్ బి అండ్ సి అనేటువంటివి నీటిలో కరిగేటువంటి విటమిన్లు కాబట్టి వీటిని వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విటమిన్ అనేది నశించిపోవడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ ఏడి, ఈకే అనేటువంటి విటమిన్లు
అవి కేవలం కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ సిగా చెప్పవచ్చు ఆప్షన్ 3ని. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అతని ఆహారంలో లోపించినటువంటి పోషక పదార్థం ఏది? ఇఫ్ ఏ పర్సన్ షోస్ స్టన్నెడ్ గ్రోత్, స్వెల్లింగ్ ఆన్ ద ఫేస్ అండ్ లాస్ ఆఫ్ హెయిర్ కలర్, విచ్ న్యూట్రియంట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హిస్ డైట్? ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రోటీన్లు. అంటే ఒక వ్యక్తి తాను తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ రోజులు లేదా చాలా రోజుల పాటు ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే అతనిలో ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించేటువంటి వ్యాధి ఏదన్నా ఉందంటే అది క్వాషియర్కర్ వ్యాధి. ఇది మీకు 10th క్లాస్లో టచ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. బిట్ నెంబర్ 22. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ఆగిపోవడం, చాలా సన్నగా నీరసంగా మారడం, కదలలేనంత బలహీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అతని ఆహారంలో లోపించినటువంటి పోషక పదార్థాలు ఏవి? ఇఫ్ ఏ పర్సన్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ థిన్, వీక్ అండ్ షోస్ స్టన్నెడ్ గ్రోత్, విచ్ న్యూట్రియంట్స్ ఆర్ ల్యాకింగ్ ఇన్ హిస్ డైట్? ఆప్షన్ 1 కేవలం కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 2 కేవలం ప్రోటీన్స్, ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ రెండిటి యొక్క లోపం వలన అతని యొక్క పెరుగుదల ఆగిపోతుంది. అదేవిధంగా చాలా సన్నగా నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉండడం జరుగుతుంది. దీనిని ఏం చెప్తారంటే మొరాస్మస్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది కూడా మీకు 10th క్లాస్లో రావడం జరుగుతుంది. అప్పుడు మీకు దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే పోషకాహార లోపాల యొక్క వ్యాధులు, దాని యొక్క లక్షణాలు ఏంటి, వేటి వల్ల వస్తుంది, ఇది అన్నమాట చాప్టర్. నేను దాని గురించి ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి బిట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ బిట్స్ మా ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడతాయి సార్ అన్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటివరకు నా మాట విని షేర్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కానీ బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మీకు త్వరగా మనం చేసేటువంటి కంటెంట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి కామెంట్ని రాయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే చూపు మందగించడం, చీకటిలో లేదా రాత్రిపూట కనిపించకపోవడం, లేదా కొన్నిసార్లు పూర్తిగా చూపు కోల్పోవడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి? పూర్ విజన్, డిఫికల్టీ సీయింగ్ ఇన్ డిమ్ లైట్, దీన్నే నైట్ బ్లైండ్నెస్, ఆర్ సమ్టైమ్స్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ సి, ఆప్షన్ 3 విటమిన్ డి, ఆప్షన్ 4 విటమిన్ కే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. బిట్ నెంబర్ 24. క్రింది ఏ ఖనిజ లవణం యొక్క లోపం వలన మెడలోని గ్రంథిలో వాచినట్టు కనపడడం, దీన్నే థైరాయిడ్ గ్రంథి అంటారు. అదేవిధంగా పిల్లల్లో మానసిక వైకల్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ మినరల్ కాజెస్ స్వెల్లింగ్ ఆఫ్ నెక్ గ్లాండ్స్, దీన్నే గాయిటర్ అండ్ మెంటల్ డిజేబిలిటీ ఇన్ చిల్డ్రన్? ఆప్షన్ 1 ఐరన్, ఆప్షన్ 2 కాల్షియం, ఆప్షన్ 3 అయోడిన్, ఆప్షన్ 4 ఫాస్ఫరస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అయోడిన్. ఒక వ్యక్తికి చిగుళ్ళలో రక్తస్రావం, అదేవిధంగా గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడడం వంటి లక్షణాలు కనిపిస్తే అతనిలో లోపించినటువంటి విటమిన్ ఏది మరియు ఈ వ్యాధిని ఏమంటారు? ఇఫ్ ఏ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ బ్లీడింగ్ గమ్స్ అండ్ డిలేడ్ wound healing, which vitamin is deficient and what is this disease called? ఆప్షన్ 1 విటమిన్ ఏ, దీన్నే నైట్ బ్లైండ్నెస్ అని కూడా అంటారు. ఆప్షన్ 2 విటమిన్ డి, విటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధిని ఏమంటారంటే రికెట్స్ అని అనడం జరుగుతుంది. విటమిన్ సి, దీన్నే స్కర్వీ అని అనడం జరుగుతుంది. విటమిన్ కే, దీని లోపం వల్ల రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, చిగుళ్ళలో రక్తస్రావం మరియు గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టేది దీని యొక్క వ్యాధి లక్షణాలు అంటే అవి స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు. దీనికి సంబంధించిన విటమిన్ ఏదంటే విటమిన్ సి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఒక వ్యక్తి బలహీనమైనటువంటి ఎముకలు మరియు దంతక్షయం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అతని ఆహారంలో లోపించిన ఖనిజ లవణం ఏది? ఇఫ్ ఏ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ వీక్ బోన్స్ అండ్ టూత్ డికే, విచ్ మినరల్ ఈజ్ డిఫిషియంట్ ఇన్ హిస్ డైట్? ఆప్షన్ 1 ఐరన్, ఆప్షన్ 2 అయోడిన్, ఆప్షన్ 3 కాల్షియం, ఆప్షన్ 4 ఫాస్ఫరస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాల్షియం. ఈ కాల్షియం యొక్క లోపం వలన
వ్యక్తులలో ఎముకలు మరియు దంతక్షయం అనేది రావడం జరుగుతుంది. ఇక అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందని చెప్పాను, గాయిటర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇనుము యొక్క లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే రక్తహీనత రావడం జరుగుతుంది. ఈ రక్తహీనత రావడం వల్ల ఒక వ్యక్తిలో నీరసం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. బిట్ నెంబర్ 27, బలవర్ధకమైన ఆహారానికి ఇవ్వబడే సర్టిఫికేట్ ఏది? విచ్ సర్టిఫికేట్ ఈజ్ గివెన్ ఫర్ న్యూట్రియోస్ అండ్ సేఫ్ ఫుడ్? ఆప్షన్ 1 ఆగ్మార్క్, ఆప్షన్ 2 FSSAI, ఆప్షన్ 3 ISI, ఆప్షన్ 4 ISO. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 FSSAI. మరి ఆగ్మార్క్ అంటే ఏంటి సార్ అంటే, ఆగ్మార్క్ అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనమాట. ఇది వ్యవసాయ ఉత్పత్తులకి ముఖ్యంగా కంది, పెసలు, నువ్వులు, పప్పులు, మసాలాలు, నూనెలు మొదలైనటువంటి వాటికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నాణ్యతా ముద్ర అనమాట. ఇది ఆహార భద్రత కంటే కూడా వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ప్యూరిటీ మరియు క్వాలిటీ గురించి ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఆహార భద్రత మరియు బలవర్ధకమైన ఆహారానికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు. ఇక రెండవది చెప్పాను నేను, FSSAI. ఈ FSSAI అనేది భారతదేశంలోని ఆహార భద్రత మరియు నాణ్యత, స్వచ్ఛత, హైజీన్ చూసుకునేటువంటి ఒక ప్రధాన సంస్థ అనమాట. ఏ ప్యాకేజ్డ్ ఫుడ్ అయినా, అవి బిస్కెట్స్ కావచ్చు, రైస్ ఫ్లవర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఈ అన్నింటిపైన మీకు FSSAI నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి బలవర్ధకమైన ఆహారానికి, సురక్షిత ఆహారానికి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే FSSAI అనమాట. ఇక మూడవదిగా ISI అని ఉంది కదా సార్, అదేంటంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ మార్క్ అనమాట. ఇది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి ఇచ్చేటువంటి నాణ్యమైన ముద్ర. మీరు అప్పుడప్పుడు చూసుంటారు, ISI సర్టిఫికేట్ కొన్నిటి కొనడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ గూడ్స్కి, మరి స్విచ్చెస్కి, హెల్మెట్స్కి, స్టీల్ ప్రొడక్ట్స్, వీటన్నిటికి కూడా ఈ ISI మార్క్ అని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ISO అంటే ఏంటంటే సార్ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనమాట. ఇది అంతర్జాతీయ స్థాయి నాణ్యత నియంత్రణ ప్రమాణాల కోసం ఉపయోగిస్తారు. ఇది కంపెనీలకు, సంస్థలకు మేనేజ్మెంట్ సిస్టమ్ క్వాలిటీ కోసం ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా చూసే ఉంటారు, ISO 9001, 2000 సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఆహార నాణ్యత ముద్రత కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి FSSAI అనమాట. బిట్ నెంబర్ 28, FSSAIకి సంక్షిప్త రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ FSSAI? ఫుడ్ సేఫ్టీ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. కొన్ని మొక్కలలో కొమ్మలు అనేవి కాండ పడుగు భాగంలో పెరిగి కాండం గట్టిగా ఉన్నప్పటికీ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను ఏమంటారు? ఇన్ సమ్ ప్లాంట్స్ బ్రాంచెస్ గ్రో ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్ అండ్ ద స్టెమ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ వెరీ థిక్. సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ వాట్? ఆప్షన్ 1 గడ్డి మొక్కలు, ఆప్షన్ 2 వృక్షాలు, ఆప్షన్ 3 పొదలు, ఆప్షన్ 4 గుల్మాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పొదలు. ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ లెసన్కి సంబంధించినటువంటి ఒక శాంపిల్ క్వశ్చన్ అనమాట. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లోకి HGT వాళ్ళు కావచ్చు, SA మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక మొక్క చాలా పొడవుగా ఉండి మందపాటి కాండాన్ని కలిగి నేలకు చాలా ఎత్తులో కాండం యొక్క పైభాగంలో కొమ్మలను కలిగి ఉన్నట్లయితే ఇటువంటి మొక్కను ఏమంటారు? ఆప్షన్ 1 పొదలు, ఆప్షన్ 2 గడ్డి మొక్కలు, ఆప్షన్ 3 వృక్షాలు, ఆప్షన్ 4 గుల్మాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వృక్షాలు. ఫ్రెండ్స్, నేను నా నెక్స్ట్ వీడియోలో అసలు ఇవి వృక్షాలు అంటే ఏంటి, పొదలు అంటే ఏంటి, గుల్మాలు అంటే ఏంటి, ఈనెల వేపనం అంటే ఏంటి, అదేవిధంగా రక్షక పత్రాలు ఏంటి, ఆకర్షణక పత్రాలు ఏంటి, వీటన్నిటి గురించి నేను డీటెయిల్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి టైం వేస్ట్ చేయను. మీ టెట్కి మంచి ప్రిపేర్ కావండి. SAకి మ్యాక్సిమం 17th నుంచి బయాలజీ వరకు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఎటువంటి కంగారు పడకుండా రివిజన్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు చూడండి, మీకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. రాబోయే వీడియోల ద్వారా మీతో మళ్ళీ కలుస్తాను.